హాయ్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో నేర్చేసుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకొని, ఒక గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ మిర్చి వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి. దాంట్లో ఈ ఈ క్వాంటిటీకి అంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా మీడియం సైజు, దాంట్లోకి 3 ఎగ్స్ వరకు వేసుకోవచ్చు అనమాట. అంటే మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా వీళ్ళు రూమ్స్లో ఉండేవాళ్ళు, ఎవరైనా స్టూడెంట్స్ కోసం, జాబ్ హోల్డర్స్ కోసం, ఎక్కడైనా బయట ఉన్నప్పుడు, లేదు మన ఇంట్లో అయినా సరే కొబ్బరి కారం ఉంటే వేసుకోవచ్చు. కొత్త చెరకాయలు వెళ్తుంది. ఉప్పు కారం పసుపు వేసాం కదా. మా అమ్మ వంటలు అయితే సూపర్గా చేస్తుంది. అందుకనే మా అమ్మ చేత ఈ వ్లాగ్స్ చేయించడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం నేర్చుకోవాలంటే ఇలా దగ్గరుండి నేర్చుకోవడం కుదరదు అనమాట. అందుకే వ్లాగ్స్ అయితే సెట్. తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా వండుతుంది అనమాట. ఈ 3 ఎగ్స్ వేసాం కదా, 2 సార్లకి 2 సగం వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మొత్తం ఒకేసారి వేసేసామంటే లడ్డుగా వచ్చింది, అసలు తినలేమన్నమాట. సో చూసి ఆ పైన కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పేసుకోవడమే. ఇది కూడా ఏముంది మనకు తెలీదా అనుకుంటారా? చూడండి, ఫస్ట్ టైము అమ్మేసింది, అది ఏ కలర్లో వస్తుంది, తర్వాత నేను వేసాను అనమాట. అంటే అది ఆమ్లెట్ కాలిందా లేదా కూడా చూడడం రాకుండా తయారై ఉన్నాం అన్నమాట. అందుకే అమ్మ దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి సగం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసింది. తనైతే 1 నిమిషంలో అలా వేసేసి తీసేస్తుంది. బట్ అదే పని మనం చేయాలండి. ఇప్పుడు ఆమ్లెట్ అవసరమా, ఏదో ఒకటి అప్పడాలతో తింటానులే, సరిపెట్టుకుందాంలే, ఇలాగే అంటాం అన్నమాట. చూడండి, అసలు గోల్డిష్ వచ్చిందా, తర్వాత నేను చేద్దామంటే మాత్రం నల్లగా అయిపోయింది. చూడండి ఒకసారి అర్థమవుతుంది. ఇలా వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను మా అమ్మతో కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వంట నేర్చుకున్నట్టు ఉంటుంది. రూమ్స్లో ఎక్కడైనా బయట ఉన్నప్పుడు, లేదంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వంట నేర్చుకోవడం అనేది బెస్ట్ ఐడియా అనమాట. ఎందుకంటే మనమేమో మాస్టర్ షెఫ్కి వెళ్ళట్లేదు కదా. సో పైన ఎలా ఎక్స్ట్రా ఏం వేసుకోవాలో కూడా చెప్తుంది, ఏమీ లేనప్పుడు ఎలా చేసుకోవాలో కూడా నేర్పిస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నా టైం అనమాట, నా టర్న్. నేను ఎంత బాగా వేస్తానో ఆమ్లెట్ చూసేయండి, భయపడొద్దు, ఓకేనా? మా అమ్మ అడిగింది కూడా, ఏందే ఇలా ఉంది అని. అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఉన్నాను కదా, అందుకని కాలిపోయిందిలేమా అని చెప్పి కవరింగ్ ఇచ్చానమాట. ఏదో ఒకటి చెప్పాలి కదా తిట్టించుకోకుండా ఉండడానికి. అది చూడండి మన ప్రతాపం. అయ్యో, మీరు మాత్రం ఇంత డార్కిష్ కలర్ రానియొద్దే. నీట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి, ఓకేనా? బాయ్.